ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో చైనా చేరుకోనున్నారు. 2 రోజుల జపాన్ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి ఆయన టియాన్జిన్ బయలుదేరి వెళ్లారు. 7 ఏళ్ల తర్వాత చైనా పర్యటనకు వెళ్తున్నారు ప్రధాని మోదీ. టియాన్జిన్లో జరిగే షాంఘై సహకార సదస్సు శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో SCO సమ్మిట్ జరగనుంది. సదస్సు వేదిక వద్ద ప్రధాని మోదీకి రెడ్ కార్పెట్ పై స్వాగతం పలకనున్నారు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రేపు టియాన్జిన్లో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే అజెండాగా చర్చలు జరపనున్నారు. ట్రంప్ టారిఫ్లు, ట్రేడ్ వార్, సరిహద్దు సమస్యలు, పరస్పర సహకారంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఎల్లుండి రష్యా అధ్యక్షుడు పుతిన్తో మోదీ సమావేశమవుతారు. ఈ 2 భేటీలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ట్రంప్ సుంకాల బెదిరింపులకు చెక్ పెట్టేలా మోదీ, జిన్పింగ్, పుతిన్ కీలక నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ చివరిగా 2018లో చైనా వెళ్లారు. 2020 గల్వాన్ సైనిక ఘర్షణ అనంతరం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిరుడు అక్టోబర్లో రష్యాలోని కగాన్లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, జిన్పింగ్ భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతూ వస్తున్నాయి. ఇటీవలే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ న్యూఢిల్లీలో పర్యటించి ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్లతో భేటీ అయ్యారు. 5 ఏళ్లుగా మూతబడిన భారత్ చైనా బార్డర్ ట్రేడ్ పాయింట్స్ కూడా తిరిగి తెరుచుకున్నాయి.